కూర్చోబెట్టి నాతో కలిపి విచారించినట్టు ఆయన ఎవరు రాని కూడా రాలేదు మీరు చెప్పేట ఆయన ఆడ లేని కూడా లేడు ఎవరిని కూర్చోబెట్టలే గదే అంటున్నా ఎవరు మనిషి లేడు ఆడ ఎవరు లేడు మరి అందుకే అంటున్నా మీరు మీడియా వాళ్ళు కూడా చూసుకోవాలి ఎవరితోనో కలిసి కూర్చోబెట్టి నన్ను విచారించినట్ట పురుగు కూడా లేడు ఆ పోలీసు వాళ్ళు నేను తప్ప ఆడ ఎవరు లేడు కాబట్టి ఇటువంటి అన్నీ ఉంటాయి. ఇప్పుడు టీవీలో వచ్చింది ఏంటంటే ఫస్ట్ మాజీ డీసీపీ రాధాకృష్ణతో కూర్చోబెట్టి ఆ రెండు ఫోటోలు మీది ఆయనది పక్కన పక్కన పెట్టి అదొకటి పెట్టారు. ఆయనది అయిపోయింది ఆఫ్టర్నూన్ 2 తర్వాత అంటే ప్రభాకర్ రావుని పిలిపించి మళ్ళీ ప్రభాకర్ రావుని మీరు కూర్చోబెట్టి అక్కడ తారక రామారావు తప్ప ఏ రావు లేడు నేను ఒక్కడనే ఉన్నా తప్ప ఎవడు లేడు అంతే మరి. మా అభిప్రాయంలో మార్పు వచ్చింది. మార్పు ఏంటంటే ఇవాళ మంత్రుల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి పక్కా అని చెప్పి నిజమని తెలిపింది అంతే. ఇక మరి సాక్షిగా పిలిచినరా ఈనాడుగా పిలిచిరా నాకైతే తెలియదు కానీ కాదు సోదరా వాళ్ళు ఏమేమో అడిగిందే అడుగుడు తప్ప ఏం లేదు విషయం ఏం లేదు అడిగిందే అడుగుడు ఏదో మ్యానుఫ్యాక్చర్డ్ ఒక స్టోరీ మ్యానుఫ్యాక్చర్ చేసి దాన్ని కష్టపడి నిజమని వాళ్ళు ప్రజల్ని భ్రమింపజేసే ప్రయత్నంలో వాళ్ళ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నంలో చాలా బలంగా పోలీస్ వ్యవస్థ రేవంత్ రెడ్డి గారిని కాపాడే ప్రయత్నం చేస్తుంది. భయపడేటోళ్ళమైతే టైం అడుగుతుంటాం కదా భయపడేటోళ్ళమైతే మేము రాము అంటుంటిమి భయపడేటోళ్ళమైతే కోర్టుకు పోతుంటిమి. నేను సిరిసిల్లలో ఉన్నా నిన్న విచారణకు ఆదేశించారు 4:30కి రాత్రికి వచ్చేసిన రాత్రికి బయలుదేరి వచ్చేసిన. హరీష్ రావు గారు మన సిద్దిపేటలో ఉన్నారు రాత్రి 10కి ఇస్తే కూడా తెల్లారి వచ్చినాము. మాకు భయం ఉంటే ఎందుకు వస్తాము సింపుల్ లాజిక్. ఎనీవే మళ్ళీ ఒకసారి అందరికీ థ్యాంక్ యూ.